షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. అనుదిన కృపావాక్యము ద్వారా మిమ్మల్ని మీరు మరి దీవించబడుతున్నారు, అనేకులకు షేర్ చేస్తున్నారు. యవనస్తుల ప్రయాసాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీరు స్టేటస్ పెట్టుకుంటున్నారు, అనేకులకు షేర్ చేస్తున్నారు. మరి ఈ ప్రయాసలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతున్నారు, ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతున్నారు. మిమ్మలను మీ కుటుంబాలు పరమతండి వర్ధిల్ల చేసి ఆశీర్వదించును గాక. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము బిడ్డలారా. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనము. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనగానే ఎవరు మీకు తెలుసు కదా బిడ్డలారా. ఈ సృష్టిలో ఏ ఒక్క భక్తుని ఏ విశ్వాసం అడిగినా చెప్తారు అది మోషే గారు అని. మరి మోషే గారు జన్మించిన దినము మొదలుకొని ఆయన తన తల్లిదండ్రులకు ఆయన విధేయుడవుతూ వచ్చాడు. ఫరోక్ కుమారుడిగా పెరిగాడు. మరి ఫరోకు మనవడిగా పెరిగాడు. 17 సంవత్సరాల వరకు సకల విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఒక రాకుమారుడిగా ఎదిగాడు. కానీ తన ప్రజల మీద జరుగుతున్న అన్యాయాన్ని ఓర్వలేక ఆ యొక్క ఐగుప్తుని చంపి మరి అతను ఐగుప్తు నుంచి విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఐగుప్తు నుంచి విడిచి వెళ్ళిన తర్వాత కూషు దేశంలో కూషు రాజుకు నమ్మకస్తుడుగా ఉంటాడు. అక్కడ 9 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత మరి కూషు దేశం పైన కూషు రాజ్యం పైన రాజు అవుతాడు. రాజు అయ్యి 40 సంవత్సరాలు మరి పరలోకపు తండ్రికి నమ్మకస్తుడుగా ఉంటాడు. ఆ కూషు రాజ్య ప్రజలకందరికీ నమ్మకస్తుడుగా. ఎందుకనగా ఆ రాజు యొక్క భార్య ఇతనికి ఇవ్వబడుతుంది. కానీ ఆమెను ఒక చెల్లిగా ఒక తల్లిగా భావించి ఆమె వైపు కన్నెత్తుగా చూడడానికి మరి ఆయన సాహసించక పరిశుద్ధంగా తన ఘటాన్ని కాపాడుకొని 40 సంవత్సరాలు రాజుగా. ఆ తర్వాత మళ్ళీ వారి యొక్క మామ దగ్గరికి ఇత్రోద గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి మామ మరి ఇతని ద్వారా ఏదైనా లాభం ఆర్జించవచ్చని ఇతన్ని తీసుకెళ్లి చెరసాలలో వేస్తాడు. 10 సంవత్సరాలు చెరసాలలో పరమ తండ్రికి నమ్మకంగా ఉంటూ మోకరిల్లి అనుదినము ప్రార్థన చేస్తూ వచ్చాడు. తన కాబోయే భార్యకు మరి సిప్పోరమ్మకు ధర్మశాస్త్రం నేర్పిస్తూ వచ్చాడు. ఆ సిప్పోరమ్మ తనకు రొట్టెను మరి నీరునిచ్చి పోషిస్తూ వచ్చింది. తర్వాత మళ్ళీ పరమ తండ్రికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మామ మందలు మేస్తుండగా ఆయన నమ్మకం ఉంచి ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ని విడిపించడానికి పంపించాడు. ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించి విమోచించుకుని తీసుకెళ్తున్నప్పుడు 40 సంవత్సరాలు ఆ ప్రజలకు నమ్మకంగా ఉన్నాడు. ఎలోహింకు నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఎంత వేదనకు గురి చేసిన ప్రజలు, కానీ ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి తను నమ్మకంగా ఉంటూ వచ్చాడు. కాబట్టి 120 సంవత్సరాల వయసులో కూడా ఆయన సత్వ తగ్గలేదు, బలము తగ్గలేదు. మరి 120 సంవత్సరాల వయసులో దాదాపు 700 కిలోమీటర్లు ఆయన కంటి చూడగలిగాడు. అద్భుతంగా మరి మిఖాయేలు దూత వచ్చి ఆయనను కొనిపోబడ్డాడు, మహిమలో ఉన్నాడు. అందుకే మోషే గారు, ఏలియా గారు యాషమెస్సుతో రూపాంతర కొండ మీద కనబడతారు. మనం కూడా నమ్మకం ఉందాము, ఆ విధంగా దీవించబడదాం. పరిశుద్ధమైన తండ్రి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, మీ ఇల్లంతట్లో నమ్మకస్తులైన మోషే గారి వలె మేము కూడా మా జీవితాల్లో మా కుటుంబాలను కట్టుకొని మేము కూడా మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరు మమ్మల్ని వర్ధిల్ల చేసి దీవిస్తారనే వాగ్దానం చేతపట్టుకొని మీకు స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు మన రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి యొక్క దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.